కొంట చెరువు దగ్గర నుంచి స్పాట్ నుంచి మన క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో ఉన్నారు. పవన్, కొమటికుంట చెరువులో ప్రకృతి రిసార్ట్, ప్రకృతి ఫంక్షన్ హాల్ నిర్మించి దర్జాగా వ్యాపారాలు అయితే చేసుకోవడం మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క ఫంక్షన్ కి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న దందానైతే మనం చూడొచ్చు. అయితే దీని అంతటి వెనక ఎవరున్నారు? ఎవరైనా రాజకీయ నాయకుల హస్తం ఉందా? ఎవరైనా పెద్దల హస్తం ఉందా? అసలు అక్కడ ఏం జరుగుతుంది? స్థానికులు ఏమంటున్నారు? పవన్, ఇదంతా చూస్తే మాత్రం ఒక విధంగా అయితే ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, ఫంక్షనల్ సంబంధించిన వ్యక్తి మాత్రం ఇటు రాజకీయంగా కావచ్చు, అంతేకాకుండా వ్యాపార పరంగా చాలామంది వ్యక్తులతో పరిచయాలు ఉండడము, అంతేకాకుండా అధికారులను కూడా భయపెట్టే అంత గొప్పవాడని చెప్పి కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక ప్రకృతి రిసార్ట్ సంబంధించి చూస్తే మాత్రము ఒక యాంగిల్ చూస్తే కేవలం చెరువులోనే కట్టినట్లుగా దీనికి సంబంధించిన పూర్తిగా విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదంతా కూడా చెరువు ఆనుకొని ఉన్న, అసలు అందులో ఎఫ్టీఎల్ ల్యాండ్ కూడా కొద్దిగానే ఉంది. చెరువులో ఉన్న చెరువును కూడా మట్టి వేసి చెరువును కూడా పూర్తిగా కబ్జా చేసి ఒక రిసార్ట్స్ కూడా కట్టారు. రిసార్ట్ కట్టిన దాని తర్వాత ఫంక్షన్ హాల్ కూడా నిర్మించాడు. ఫంక్షన్ హాల్ నిర్మించి చాలా సంవత్సరాలుగా ఈ యొక్క బిజినెస్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈ యొక్క ఆస్తికి సంబంధించి ప్రభుత్వ ఆస్తి చూస్తే వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తిగా ఉంది. దీన్ని మాత్రము కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఫంక్షన్ హాల్లో మాత్రం ఇప్పటికే కొన్ని లక్షల పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒక్కొక్క పెళ్ళికి లక్షల రూపాయల్లో దీనికి సంబంధించి ఒక డబ్బులు కూడా తీసుకుంటారు. ఒక పెళ్లి నిర్వహించాలంటే చాలా ఏరియాలో ప్రకృతి ఫంక్షన్ హాల్ అంటే చాలా ఫేమస్గా ఉంటుంది. ఇందులో చాలా అన్ని విధాలుగా సదుపాయాలు ఉంటాయని చెప్పి కూడా చాలామంది ఇదే ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు నిర్వహిస్తారు. ఒక్కొక్క పెళ్లికి లక్షల రూపాయలు తీసుకుంటాడంటే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు కట్టి ఇప్పటికీ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చూస్తే ప్రకృతి రిసార్ట్స్ కూడా అదే తరహాలో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ఇందులో కూడా ఎవరైనా వచ్చిన వెంటనే వారికి సంబంధించి అన్ని సదుపాయాలు వారికి సమకూర్చి లక్షల రూపాయలు కూడా డబ్బులు తీసుకుంటాడని చెప్పి కూడా ఇక్కడ లోకల్స్ స్థానికులే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క చెరువులోనే ఇంత యథేచ్ఛగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ నిర్మించాడంటే అధికారులకు కళ్ళు కనిపించడం లేవా అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ లోకల్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే తాము మీడియాతో మాట్లాడలేము, ఒకవేళ మీడియాతో మాట్లాడితే ప్రకృతికి సంబంధించిన రిసార్ట్స్ యజమానులు తమ పైన అక్రమంగా కేసులు బనాయిస్తారు, అంతేకాకుండా దౌర్జన్యంగా ఉంటారు అనేది మాత్రం ఇక్కడ స్థానిక లోకల్ సంబంధించిన పబ్లిక్ చెప్తున్నారు. తమకు మాట్లాడాలన్నా కూడా ఇక్కడ భయపడాల్సిన పరిస్థితి ఉంది. అయితే మనకు కొన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఒక ప్రకృతి రిసార్ట్ సంబంధించి అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఇంత యథేచ్ఛగా ఇన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క బిజినెస్ కూడా రన్ చేసుకొని కావాల్సిన డబ్బులు సంపాదించుకున్నాడు అనేది మాత్రం ప్రధానంగా లోకల్స్ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు అంటే ఈ యొక్క ప్రకృతి రిసార్ట్స్ ఎపిసోడ్ ఒక వైపు ఉంటే దాని పక్కన మరొక 2 భవనాలు కొత్తగా నిర్మాణంలోకి వచ్చాయి. ఆ భవనాలు కూడా వీటిని చూస్తే అది కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి భవన నిర్మాణం చేపడితే అధికారులకు తెలియదా అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కూడా కోరుతున్నారు. మరోవైపు చూస్తే ప్రకృతి రిసార్ట్ సంబంధించి చాలాసార్లు అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా కానీ ఆ నోటీసులు మాత్రం బేఖతారు చేశారు. అయితే మొన్న దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు మరోసారి నోటీసుల వెంటనే హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాని తర్వాత ఈ యొక్క పిటిషన్ని విత్డ్రా చేసుకొని ఒక 1 మంత్ టైం ఇవ్వండి, కూల్చివేస్తామన్నారు. అయితే దాదాపు సమయం కూడా 1 మంత్ వరకు వచ్చినా కూడా ఇంకా కూల్చివేతలు కొనసాగించలేదు. అయితే రాజ్ న్యూస్ వేసిన కథనకు సంబంధించి వెంటనే స్పందించిన ఈ యొక్క రిసార్ట్ సంబంధించిన ఓనరు వెంటనే కేవలం నామమాత్రంగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ సంబంధించిన పైన రేకులు మాత్రమే తొలగించారు. ఇంకా నిర్మాణాలు మాత్రం అలాగనే ఉన్నాయి అనేది మాత్రము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అధికారులు మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా ఆ పక్కనున్న భవనాలను కూడా కూల్చివేయాలి అనేది మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా చెప్తున్నారు. దానిపైన కూడా ఫిర్యాదులు ఇచ్చాము, ఫోన్లో కంప్లైంట్ చెప్పాము, అంతేకాకుండా అధికారులకు ఫోన్ చేసి చెప్పినా కూడా వారు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ప్రకృతి రిసార్ట్ సంబంధించిన విషయంలో చాలా సంవత్సరాలుగా పోరాడితే కానీ ఇందులో వారికి హైకోర్టుకి వెళ్ళేంత వరకు టైం ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అంతేకాకుండా హైడ్రా అధికారులు కావచ్చు. అదే ఒక సామాన్యుడికి మాత్రం ఎందుకు ఇంత సమయము ఇవ్వరు? వారిని కేవలము ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే చాలు,
జేసీబీ వస్తుంది, వాళ్ళ ఇల్లు కూల్చివేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే ఇలాంటి అధికారులు కోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ కోర్టు నుంచి విత్డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ కోర్టు నుంచి సమయం తీసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అంటే డబ్బుకి ఒక న్యాయం, డబ్బు లేనోనికి ఒక న్యాయం అనేది మాత్రము చాలా క్లియర్గా కనిపిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రకృతి రిసార్ట్ సంబంధించి దానిపైన కేసు నమోదు చేయాలి, దీనికి సంబంధించిన ఓనర్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత డబ్బు అంటే ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు జరిగిన దానికి సంబంధించిన డబ్బులు పూర్తిగా అతనికే చెందాయి కాబట్టి, ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు కాబట్టి దానిపైన కేసు నమోదు చేసి వెంటనే ఈ యొక్క ఓనర్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ స్థానికులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా ఈ యొక్క చెరువుకు సంబంధించిన విషయంలో నెమ్మదిగా చెరువు పూర్తిగా కుంగిపోతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మట్టి వేసుకోవడము, అంతేకాకుండా అక్కడ మట్టి వేసుకున్న దాని తర్వాత చెరువుని కబ్జా చేయడం అనేది మాత్రం ఈ యొక్క ప్రాసెస్లో పనిగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూస్తే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుండేవారు. ఎందుకంటే ఇప్పటికి ప్రభుత్వ భూములు కూడా అన్నీ అయిపోయాయి కాబట్టి ఇక్కడ కబ్జా చేయడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు చెరువుల మీద పడ్డారనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఇక చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ ల్యాండ్లు కబ్జా చేస్తారు. దాని తర్వాత చెరువులోనే కొద్దిగా మట్టి వేసి పూర్తిగా చెరువునే కబ్జా చేస్తే ఆశ్చర్యం పడాల్సిన విషయం కూడా లేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క చెరువులకు సంబంధించిన కబ్జా జరుగుతుంది. ఇంత పెద్ద స్థానికులే వీరిని ఎవరిని కూడా వీరి గురించి మాట్లాడలేక భయపడుతున్నారంటే స్థానికులను కూడా ఇంత భయపడాల్సిన పరిస్థితి ఏముంది అనేది మాత్రం ప్రధానంగా రాజ్ న్యూస్ కూడా ప్రశ్నిస్తుంది. కానీ ఇక్కడ అక్రమ కట్టడం ఏదైతే ప్రకృతి రిసార్ట్స్ ఉందో దానికి సంబంధించి పూర్తిగా కూల్చివేసేంత వరకు రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా తాజాగా దాని పక్కన మరొక 2 భవనాలు కట్టారు కాబట్టి వాటికి సంబంధించిన కూల్చివేతలు కొనసాగించేంత వరకు కూడా దానిపైన కూడా రాజ్ న్యూస్ వరుస కథనాలు చేస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఒక కోమటికుంట చెరువు గతంలో ఏ విధంగా ఉంది అదే విధంగా వచ్చేంత వరకు కూడా రాజ్ న్యూస్ కథనాలు వేస్తూనే ప్రతిరోజు ఇక్కడికి అవసరమైతే ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి వీలైన విధంగా కథనాలు కూడా లైవ్లో చూపిస్తాము ప్రజలకు. తో పాటు దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులను కూడా ప్రకృతి రిసార్ట్ సంబంధించిన భయాన్ని తొలగించే విధంగా కూడా రాజ్ న్యూస్ ఎప్పుడు ఇక్కడనే ఉండి వాళ్ళకి అండగా ఉంటుందనేది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి కూడా